ఇటీవల వార్తల్లో కనిపించిన థ్రిప్స్ పార్విస్పినస్ కింది వాటిలో దేనికి చెందినది? ఏ. ఇన్వాసివ్ పెస్ట్ జాతులు. బి. సీతాకోకచిలుక. సి. స్పైడర్. డి. చేప. సమాధానం ఏ. ఇన్వాసివ్ పెస్ట్ జాతులు. ఇటీవల వార్తల్లో చూసిన అబ్యస్ గురించి కింది వాటిలో ఉత్తమమైన వివరణ ఏది? ఏ. గ్రహాలను గుర్తించడానికి ఒక రవాణా పద్ధతి. బి. అధిక వేగం ఖర్చు చేయగల వైమానిక లక్ష్యం. సి. ఉపగ్రహం. డి. తదుపరి తరం స్టెల్త్ విమానం. సమాధానం బి. అధిక వేగం ఖర్చు చేయగల వైమానిక లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉల్లాస్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. బి. గ్రామీణ మహిళల కోసం జాతీయ విధానం. సి. పిల్లల కోసం జాతీయ విధానం. డి. జాతీయ పర్యావరణ విధానం. సమాధానం ఏ. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన ఏ రాష్ట్రం ద్వారా ప్రారంభించబడింది? ఏ. కేరళ. బి. గుజరాత్. సి. మహారాష్ట్ర. డి. ఉత్తరప్రదేశ్. సమాధానం సి. మహారాష్ట్ర. ఇండియా ఎనర్జీ వీక్ 2024ను భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. గుజరాత్. బి. రాజస్థాన్. సి. మధ్యప్రదేశ్. డి. గోవా. సమాధానం డి. గోవా. స్టైనెర్నెమా ఆడమ్సి ఇటీవల వార్తల్లో కనిపించింది. కింది వాటిలో దేనికి చెందినది? ఓ. సీతాకోకచిలుక. బి. స్పైడర్. సి. చేప. డి. నెమ్టోడ్. సమాధానం డి. నెమ్టోడ్. ఇటీవల వార్తల్లో కనిపించే బన్నెరఘట్ట నేషనల్ పార్క్ బి.ఇన్.పి. ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తమిళనాడు. బి. మహారాష్ట్ర. సి. కర్ణాటక. డి. గుజరాత్. సమాధానం సి. కర్ణాటక. మిషన్ ఉత్కర్ష్ ఇటీవల వార్తల్లో కనిపించింది. కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది? ఏ. టైఫాయిడ్. బి. కలరా. సి. రక్తహీనత. డి. జపనీస్ ఎన్సెఫాలిటిస్. సమాధానం సి. రక్తహీనత. నిర్దిష్ట పరిశ్రమల కోసం కార్బన్ రవాణా మరియు సబ్ సీబెడ్ నిల్వలను ఏ యూరోపియన్ దేశం అనుమతించింది? ఏ. ఇటలీ. బి. పోలాండ్. సి. జర్మనీ. డి. రొమేనియా. సమాధానం సి. జర్మనీ. భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? ఏ. 23 ఫిబ్రవరి. బి. ఫిబ్రవరి 24. సి. 25 ఫిబ్రవరి. డి. ఫిబ్రవరి 26. సమాధానం బి. ఫిబ్రవరి 20.